అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేఎంఆర్ ముళపూడి. ఈరోజు ఈ వీడియోలో స్టాక్ మార్కెట్‌లో జనం ఎందుకు లాస్ అవుతున్నారనే దాంతో పాటు ఎటువంటి బేసిక్స్ నేర్చుకుంటే మనకి నష్టపోకుండా ఉంటాం అనే దాని మీద వివరిస్తాను. దాంతో పాటు నా స్వానుభవం కూడా చెప్తాను. నాకు దాదాపు 20 ఏళ్ల నుంచి నాకు స్టాక్ మార్కెట్‌తో టచ్ ఉంది. అయితే ఏంటంటే కొన్ని స్టాక్స్ మంచియి అనుకున్నయి కొనటం, అమ్మటం వరకే తెలుసు. ఈ టెక్నికల్ అనాలిసిస్ అనేది చాలా కష్టమైందని అదొక బ్రహ్మ పదార్థం అని దాని జోలికెళ్ళటం మానేసాం. ఇప్పటికి కూడా నా ఫ్రెండ్స్ చాలామంది 50 లక్షలు, ₹1 కోటి ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కూడా స్టాక్స్‌లో వాళ్ళకి ఈ క్యాండిల్ స్టిక్ అంటే తెలీదు, స్టాప్ లాస్ అంటే తెలీదు, ప్రైస్ చార్ట్స్ ఇవేమీ తెలీదు. ఏమీ తెలియకుండా కొంటున్నారు, అమ్మేస్తున్నారు. నేను తక్కువ స్టేజ్‌లో చేశాను గానీ, ప్రస్తుతం అయితే నేర్చుకోవాలి. మనం అందరికీ ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా అవేర్‌నెస్ క్రియేట్ చేయాలి. డబ్బులు పోకుండా చూడాలనే ఉద్దేశంతోటి గత 4 సంవత్సరాలుగా నేను నేర్చుకుంటున్నాను. సో, నాకు చాలా విషయాలు తెలిసినియి. కానీ మీకు పనికొచ్చే బేసిక్స్ ఇప్పుడు ఈ వీడియోలో తెలియజేస్తాను. సో, ముందుగా మీరు స్టాక్ మార్కెట్‌లోకి ఎంటర్ అవుదాం అనుకుంటే, ఈ బోర్డు మీద రాసిన బేసిక్స్ నేర్చుకోవాలి. అది అసలు ఏమి తెలుసుకోవాలో, ఏమి నేర్చుకోవాలో తెలిస్తే ఆటోమేటిక్‌గా మనం ఎక్కడో చోట నేర్చుకోవచ్చు. అది నేర్చుకోకుండా మనం ఏదో డబ్బు సంపాదించడం అనేది జరగదు. మీరు అందువలన ఫస్ట్ అర్థం చేసుకోండి. క్యాండిల్ స్టిక్ అనేది బేసిక్ థింగ్, బేసిక్స్ ఆఫ్ ది బేసిక్స్ థింగ్. మనం అంటే అండి మీరు చార్ట్ ఓపెన్ చేసిన వెంటనే మీకు చూడండి, మీకు ఇట్లాగా ఈ రెడ్ క్యాండిల్ అలాగే గ్రీన్ క్యాండిల్ వస్తుంది. దిస్ ఈజ్ క్యాండిల్ స్టిక్. దీని గురించి తెలుసుకోవాలంటే యూట్యూబ్లో మీరు క్యాండిల్ స్టిక్ అని కొడితే బోలెడన్ని వీడియోలు వస్తాయి. ఆ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. చాలా సింపుల్. రెండోది ఏంటి, మనం ఏ ఆర్డర్ పెట్టినా కూడా దానికి ప్రతిదానికి ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఉంటాయి కదా. ఎంట్రీ ప్రైస్ తీసుకున్న తర్వాత దానికి స్టాప్ లాస్ పెట్టాలి. ఆ స్టాప్ లాస్ అంటే ఏంటి, ఎలా పెట్టాలనేది అనదర్ థింగ్. మనం స్టాప్ లాస్ పెట్టడం రాకుండా, ఒకవేళ వచ్చినా పెట్టకుండా మనం ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి మనం స్టాక్స్ కొని అమ్ముతుంటే మనకి లాస్ రాకుండా ఎలా ఉంటుంది? సో, ఇది బేసిక్ థింగ్. మీరు స్టాప్ లాస్ పెట్టాలి. అంటే ఏంటి, మీ లాస్ని కట్ చేయాలి, ప్రాఫిట్ని రన్ చేయాలి. ప్రాఫిట్ రన్ చేయడం అంటే ఏంటి, పెరుగుతూ ఉంటే ట్రైలింగ్ స్టాప్ లాస్, తగ్గుతూ ఉంటే స్టాప్ లాస్ దగ్గర ఎగ్జిట్. అంటే ఏంటి, తక్కువ లాసు ఎక్కువ ప్రాఫిట్ వచ్చేటట్టుగా మీరు నేర్చుకోవాలి. ఇది కూడా చాలా సింపుల్. అదేవిధంగా నెక్స్ట్ ఏంటి, అసలు ప్రైస్ చార్ట్ అంటే ఏంటి, మీకు ఓపెన్ చేసిన వెంటనే మీకు పైకి కిందకి మీకు ఈ ప్రైస్ వేరీ అవుతుంటుంది. సో, ఆ ప్రైస్ చార్ట్ అనేది మనం ఈజీగా నేర్చుకోవచ్చు, ఈజీగా తెలుసుకోవచ్చు. ప్రైస్ చార్ట్ అంటే దానికి ఏమీ లేదు. ప్రతి ప్రైస్ చార్ట్కి కూడా ఒక టైం ఫ్రేమ్ ఉంటుంది. ఆ టైం ఫ్రేమ్ ప్రకారం మీకు 5 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకుంటే ప్రతి 5 మినిట్కి ఒక క్యాండిల్ ఫార్మ్ అవుతుంది. సో, ఆ రోజంతా జరిగిందంతా కూడా మనకి ఆ ప్రైస్ చార్ట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ఏంటి, మార్కెట్ పెరుగుతుందా, తగ్గుతుందా, ట్రెండ్ అవుతుందా, ఆ సైడ్ వేస్ వెళ్తుందా అనేది ఇవన్నీ ప్రైస్ చార్ట్లో కనపడతాయి. అదేవిధంగా మనకి ఆ ప్రైస్ చార్ట్ నుంచే మనం సపోర్ట్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, డైలీ సపోర్ట్ రెసిస్టెన్స్, వీక్లీ సపోర్ట్ రెసిస్టెన్స్ తెలుసుకోవాలి. అదేవిధంగా మనకి మూవింగ్ యావరేజ్ ఏంటండి, మీకు ప్రైస్ మీకు ఇట్లా జిగ్జాగ్గా మూవ్ అవుతుంది. ఈ మూవ్ అయినప్పుడు ఈ మూవింగ్ యావరేజ్ ఏంటంటే యావరేజ్ చూపిస్తుంది అనమాట. అది మూవింగ్ యావరేజ్. మూవింగ్ యావరేజ్లో కూడా మనకి 200 డే మూవింగ్ యావరేజ్, 100 డే మూవింగ్ యావరేజ్ అని మూవింగ్ యావరేజ్లు ఉన్నాయి. 200 డే మూవింగ్ యావరేజ్ బేసిక్ థింగ్. దానికంటే పైన ఉంటే కొనుక్కోవాలి, కింద ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ స్టాక్ మన దగ్గర ఉండకూడదు అనేది బేసిక్ థింగ్. అదేవిధంగా రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అంటే ఏంటి, ఆ స్టాక్లో కొనుగోలు, ఆ బయింగ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందా లేదా, మొమెంటం ఎక్కువ ఉందా లేదా అనేది ఈ ఆర్ఎస్ఐ చెప్తుంది. ఆర్ఎస్ఐ కూడా ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. సో, ఇప్పుడు నేనేం చెప్పాను, క్యాండిల్ స్టిక్స్, స్టాప్ లాస్, ప్రైస్ చార్ట్స్, అదేవిధంగా ఆర్ఎస్ఐ, మూవింగ్ యావరేజ్, సపోర్ట్ రెసిస్టెన్స్ ఎన్ని ఉన్నాయండి. ఇది కేవలం నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి నేను 2 రోజుల్లో నేర్పిస్తున్నాను. 2 రోజుల్లో నేర్పిస్తే వాళ్ళ ట్రేడింగ్ ఆ సిస్టమే వాళ్ళకి మారిపోతుంది. వాళ్ళు ఎంత కాన్ఫిడెన్స్ నేను చూస్తున్నానంటే, ఓకే మనం కూడా చేయగలం, మన డబ్బులు పోవు అనే ధైర్యం వాళ్ళకి వస్తుంది. ఎప్పుడైతే ఆ ధైర్యం వచ్చిందో వాళ్ళకి లెర్నింగ్ కెపాసిటీ పెరిగిపోతుంది. సో, డైలీ కూడా నేర్చుకుంటూ ఉంటారు. నేర్చుకోవడానికి బోలెడన్ని ఛానల్స్ ఉన్నాయి. అందువల్ల ఏంటంటే మీరు దయచేసి ఇవన్నీ కూడా బేసిక్ థింగ్స్ నేర్చుకోకుండా మీరు ఏదో డబ్బు సంపాదిద్దాం అనుకోవటం కల్లా జరగదు. డబ్బులు పోతానే ఉంటాయి. పోవటానికి కారణం ఇదే. ఈ బేసిక్ థింగ్స్ మీకు రాలేదంటే మీకే అర్థమవుతుంది మనకి ఎందుకు డబ్బు రావట్లేదు స్టాక్ మార్కెట్లో. సో, మనల్ని కరెక్ట్ చేసుకోవడం ద్వారా మనం దాన్ని మన పొజిషన్ స్ట్రాంగ్ చేసుకోవాలి. అందుకని ఇవన్నీ దయచేసి అర్థం చేసుకోండి. మీకు దీని మీద మరిన్ని వివరాలు కావాలంటే చాలా ఈజీ. జస్ట్ ఈ స్క్రీన్ మీద నంబర్కి కాల్ చేస్తే కనుక మీకు
ఆన్లైన్లోనే మళ్ళీ అగైన్ దీన్ని చాలా డీటెయిల్డ్గా చెప్తాం. అదేవిధంగా మీకు ఎక్కడ నేర్చుకోవాలో చెప్తాం, ఎలా నేర్చుకోవాలో చెప్తాం. మీకు కావాలంటే మేమే ఆన్లైన్లో చెప్తాం. యూట్యూబ్ అనేది ఒక యూనివర్సిటీ. దాంట్లో మీకు ఈ ట్రేడింగ్ సంబంధించి ఏది కావాల్సిన యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి. వీడియోస్ చూడండి. మీకు డౌట్లు వస్తే మాకు కాల్ చేయండి. అందువల్ల ఏంటంటే మీరు ఇప్పుడు షార్ట్ కట్లు లేవు. నో షార్ట్ కట్స్ ఫర్ ప్రాఫిట్స్. నేర్చుకోకుండా జరగదు. ఈ బేసిక్ థింగ్స్ నేర్చుకోకుండా మీరు ఏమీ స్టాక్ మార్కెట్లో ముందుకెళ్ళటం అనేది జరగదు. దయచేసి పదే పదే చెప్తున్నానంటే దీని యొక్క ఇంపార్టెన్స్ మీరు అర్థం చేసుకోవాలని కోరుతూ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు అదర్స్. ఎందుకంటే చాలామంది ఇప్పటికి కూడా క్యాండిల్ స్టిక్ అంటే తెలియకుండా 50 లక్షలు స్టాక్ మార్కెట్లో పెడుతున్నారంటే మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? టెక్నికల్ అనాలిసిస్ అనేది చాలా చాలా సింపుల్. అది బ్రహ్మ పదార్థం కాదని మళ్ళీ చెబుతూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.